आंजानी साबिक वजीर जी गद्दन्ना की 20वीं बरसी पर भैंसा के कांग्रेस कायदीन ने उन्हें खराज अकीदत पेश किया। इस मौके पर साबिक MLA जी विठल रेड्डी, डॉक्टर दामोदर रेड्डी जी, मुरली गौड़, आनंदराव पाटिल, मोहम्मद फारूक, अहमद सिद्दीकी व दीगर मौजूद थे। लगाओ जी, वो लगा दो और थोड़ा पीछे इधर हटो, इधर तो सब फोटो आ रहा है। ये नाल पहले तो इसको ना है थोड़ा थोड़ा पीछे थोड़ा पीछे और फोटो बाकी सब पीछे हां ले थोड़ा थोड़ा पीछे करीम तुम पीछे हटो। हां और पीछे से और पीछे और अपन अपन थोड़ा पीछे थोड़ा तुम पीछे आगे पीछे अच्छा थोड़ा और पीछे అయినా కానీ రోజు ఏదో విషయంలో 20 సంవత్సరాలు గడిచిన మనము వారిని మర్చిపోలేదంటే వారి సేవలు మన నియోజకవర్గానికి ఇప్పుడు మరవాలి. ఇప్పటి తరాల కంటే అప్పుడు ఒక మోరల్స్, ఒక ఎథిక్స్ మీద వాళ్ళు నడిచేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే అయోమయం ఉంది. ఇంకా కొద్ది రోజులైనా కానీ ఇటువంటి పరిస్థితి ఉండకుండా అందరూ ఓటర్స్ ముఖ్యంగా నిజాయితీపరుణ్ణి ఈ పార్టీ మార్పులు లేకుండా ఉన్న వాళ్ళని చూసే గెలిపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దానికి గడ్డన్న గారు కూడా ఆదర్శం. आज गड्ढाना साहब का जो बरसी है, गड्ढाना साहब गुजर के 20 साल का अरसा हो गया है, मगर आज भी बदौलत तालुके की आवाम के दिलों में साहब की जो चाहत है, साहब की जो मकबूलियत है और उनके जो करे हुए कामों को आज पब्लिक जो याद करती, आज मुसलसल 20 साल से हम बराबर उनका है ना ये आज बरसी मनाते हैं. आज महज इस वास्ते है कि गड्ढाना साहब बोले तो मधोल तालुके का एक पहचान है पूरे तेलंगाना के अंदर. अगर मधोल तालुका बोले तो कौन सा वो गड्ढाना साहब का एरिया क्या बोलते ऐसा बोलते. तो गड्ढाना साहब अपने कामों से अपनी जो खिदमत से पब्लिक के दिलों में है और आने वाले दिनों तक भी बराबर गड्ढाना साहब को पब्लिक चाहते हुए रहेंगी और उनको याद करते हुए रहेंगी. ठीक ఈరోజు స్వర్గీయ గడ్డన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడ గడ్డన్న గారి ఆఫీసులో అందరు కార్యకర్తలతో పాటు డాక్టర్ దామోదరెడ్డి గారు, సైలు సాబ్, మురళీగౌడ్ సాబ్, అలాగే అందరూ మెయిన్ కార్యకర్తలు ఇక్కడ ఈ ప్రోగ్రాంకి హాజరు కావడం జరిగింది. మరి ఈరోజు 20 సంవత్సరాలు దాటిన గడ్డన్న గారి పేరు పల్లె పల్లెలో అన్ని కులం మతంలో ఈరోజు సుఖ వ్యవసాయంలో పనిచేసేటప్పుడు సుఖ మాట్లాడుతూ ఉంటారు. మరి ఆయన చేసిన కృషి, ప్రేమ, ఆత్మీయత, పరిచయం ఉన్నోడు పరిచయం లేనోడు ఎవరు వచ్చినా ఆయనకు ఛాయ్ దాపి అన్నం పెట్టి పంపించే వ్యక్తి. మరి అటువంటి మహాన్ వ్యక్తిని మనమే కాదు ఎవరు మరవలేరు. మహారాష్ట్రలో సుఖ బార్డర్లో ఉన్న శాతం మహారాష్ట్ర సుఖ చాలా నాయకులు ఈరోజు సుఖ గడ్డన్న గారి పేరు తీస్తూ ఉంటారు. మరి ఆయన చేసిన పని ఈరోజు సుఖ గుర్తు ఉంది. మరి అటువంటి నేతని మనం మరవలేము. ఎందుకంటే ఆయన అందరికీ ఎట్లా కలుపుకొని తీసుకుపోయేవారు. చిన్న పెద్ద కులం మతం లేకుండా ఆయన అందరు కార్యకర్తలు కానీ అందరు నాయకులు కానీ తీసుకపోయి ఒక వ్యక్తి ఈ నియోజకవర్గంలో అంటే గడ్డన్న గారు. మరి మేమైతే ఆయన బడిలో సంకులంలో నేను ఆయన శిష్యుణ్ణి. మరి ఈరోజు అదే ధైర్యంతోనే మేము ఈ రోజు వరకు సుఖ ఇక్కడ ప్రజల్లో ఉన్నామంటే గడ్డన్న గారి ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి మేము ఉన్నాము. మరి ఎప్పుడు గడ్డన్న గారికి ప్రజలు
ఈ నియోజక ప్రజలు ఎప్పుడు మరవరు. మరి అటువంటి నాయకులు సుగా తయారు కావాలంటే చాలా ఇది కావాలా. మరి అటువంటి నాయకులు మా నియోజకవర్గం వచ్చినప్పుడే మా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటూ సెలవు తీసుకుంటాను.